ఆ విషయం అన్నయ్య గారికి బాగా తెలుసు. బాలానందం అంటే ఆటల పాటల తోట మాత్రమే కాదు, ప్రపంచానుభవ సారం నిండిన విజ్ఞాన కోసం. ఈ నాటిక ఒకసారి చూడండి. పుల్లయ్య వెంకయ్య ఇద్దరు శిష్యులు. వాళ్ళిద్దరు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు, చదువుకోరు. నేను గొప్ప అంటే నేను అని చివరికి తపస్సు చేస్తారు. గురువుగారు దేవుని రూపంలో వాళ్ళకి ప్రత్యక్షం అవుతారు. వెంకయ్యకి ఇచ్చిన దానికి రెట్టింపు ఇమ్మని పుల్లయ్య కోరతాడు. ఆ సంగతి తెలిసిన పుల్లయ్య తనకి ఒక కన్ను పోతే చాలు అని కోరతాడు. అప్పుడు పట్టుదల మంచి పనుల కోసం కానీ చెడ్డ పనుల కోసం ఉపయోగించరాదు అని గురువుగారు మందలిస్తారు. పట్టుదల నాటిక. ఈ నాటికలో ఒక ఘట్టం చూద్దాం. గురువు ఎం కాశీచంద్, శిష్యులు వెంకయ్య ఏ రాజ్ కమల్, పుల్లయ్య అశ్విని కుమార్. వచ్చిందండి. ఏది చెప్పు. రామః రామోః రామేః రామభ్య. అదేంట్రా అలా చేస్తున్నావు? ఇంకా సరిగ్గా రాలేదండి. అది సరే కానీ వెంకయ్యడిరా ఇంకా రాలేదు. నాకు తెలియదండి, నన్ను అడగద్దు. అదేమిట్రా, నువ్వు వాడు కలిసే వెళ్ళారు కదా, మరి నాకు తెలియదంటావేంటిరా? కలిసే వెళ్ళామనుకోండి. వాడలా అవధాన్ల గారింటికి భోజనానికి వెళ్ళాడండి, భోజనానికి. ఓ అదా నీ కోపం? సరే గాని కొంచెం కాళ్ళు పట్టు. ఇందులో కుడి కాలేదండి, ఇదిరా పట్టు. గురువుగారు గురువుగారు, వెంకీ గారితో నేను మాట్లాడినండి. ఎందుకురా? ఎందుచేత? వాడు నాతో మాట్లాడినాడండి. మొన్న కర్ణం గారింట్లో నా సంభావన ఎక్కువ ఇచ్చారు కదండి, అందుచేత వాడు నన్ను కొట్టాడండి. నేను వాడిని తన్నానండి. అప్పటి నుంచి వాడికి నాకు మాటలు లేవండి. ఏదో ఏడవండి, ఎప్పుడు ఉన్న గొడవలే కదా. సరే గాని ఈ కుడికాలు చాలు కానీ ఎడమకాలు కూడా పట్టారా? అబ్బాయి అది మాత్రం జరగదండి. ఎందుకురా? అదేం పోయే కాలం. నేను వాడు వంతులు వేసుకున్నాను. కుడికాలు వాట నాది, ఎడంకాలు వాట వాడిది. ఓ ఇంతేనా? అయితే వాడి వాడ రాడు కాబోలు కొద్ది ఎడమకాలు కూడా పట్టారా? రాకపోతే మాత్రం ఆ వెధవ వెంకీ గారి కాలు నేను చచ్చినా పట్టనండి. అదేమిట్రా? ఆ వెధవ కాలేమిట్రా? అది నా కాలు పట్టు. నా కాలు నేను పడతానండి. నీ కాలు వాడి కాలేమిట్రా? అది నా కాలు రా పట్టు. నా కాలు నేను పడతానండి. ఆ దరిద్రపు వెంకీ గారి కాలు నేను చచ్చినా పట్టనండి. మళ్ళీ అదే మాట. చూడు, నేను నీకు మంచి సంభావన ఇస్తాను, పట్టు. నాకు ఇష్టం లేదంటే మీరు వింటాం లేదు. కాస్త మెల్లగా పట్రా, నొప్పవుతుంది. ఏంటిరా? అయ్యో అయ్యో గురుగారు, ఏమిటండి ఈ గోర? ఏమిటంటా బాబు, కాలు విరిచేశాడు. నా కాలే, నా ఎడం కాలే, నా కాలు విరిచేశాడా? నీకే హక్కుంది నా కాలు విరగడానికి? వెంకయ్య, కాలు విరిగిపోయిందిరా. అయ్యో అయ్యో, కాలు విరిగిపోయిందా? నువ్వు రావడం ఆలస్యమైందన్నారా బాబు? అంటే ఆ పడంగా ఆ విధవ ఇంటి కాడి కాలు నేను పట్టనన్నాడు. ఆ విధవ నా కాలు విలువ కాందించాడా? దరిద్రం కాడు. వాడి కాంత బాగుందనా? బోడికాలు బోడికాలు. ఆ పడంగా ఏం చేసేదండి? ఓ మారు పట్టరా ప్రతిమాలారా. కోపంతో నప్పుడు కాళ్ళు విచ్చేశాడు రా. ఆడి పుల్లిగా వాడికంటే బాగుందనుకున్నాడు కావాలు. ఎందుకు నేను ఊరుకుంటుంటే విధి వీరుతున్నాడు. నా కాలు విరుస్తాడా?
వాడి కాళ్ళని విరవలే అనుకున్నాడు కాబోలు. చూడండి ఏం చేశారు. ఒరేయ్! ఒరేయ్! ఆ! ఓడిపోయి వాహనం అన్నా, నా కాళ్ళు విచ్చారు కదరా. మీ పాపాలు కలుపుకోను, నన్ను కొట్టి వాడిని చేశారు కదా. అన్నయ్య గారికి అనుక్షణము ఆలోచనే. ఏంది గురించి ఈ ఆలోచన? పిల్లల ప్రగతి కోసం, వారి ఆనందం కోసం ఏ విధమైనటువంటి ప్రోగ్రాములు చేయాలి, ఎలా రాయాలి, ఇదే ఆలోచన. ఓసారి రేడియో వింటుంటే ఏదో ఒక పాట వినపడిందట. ఆ పాట రాగం ఆయన్ని చాలా ఆకట్టుకుంది. ఈ రాగం చాలా బాగుంది, ఈ రాగంలో పిల్లలకి ఒక పాట రాస్తే వాళ్ళు తేలిగ్గా నేర్చుకుంటారు, బాగుంటుంది అని ఆయన అనుకున్నారు. అంతే, రాత్రికి రాత్రి కూర్చుని ఆ రాగానికి సరిపడా అన్నయ్య గారు పాట రాశారు. ఇంకేముంది, మర్నాడు పిల్లలు బిలబిలా వచ్చేసారు, వాళ్ళు ఆ పాట నేర్చేసుకున్నారు. ఆ వారం బాలానందంలో ఆ పిల్లలు పాడేశారు కూడా. ఆనాడు ఆ పాట పాడిన పిల్లలే నేడు ఈ పాట పాడుతున్నారు. పాట లలలి లలలి. మా చిన్నారి బాలలీలలు లాలలీలలు లాలలీలలు ఆనందం ఆనందం బాలనందం. పాపాయి కన్నులతో పై చూచేనే, పందిరిలో మల్లియలు విరపూచేనే. పాపాయి కన్నులతో పై చూచేనే, పందిరిలో మల్లియలు విరపూచేనే. మా పాప తొలిసారి పలుకాడేనే, మందార మకరంద మొలికించేనే. మా చిన్నారి బాలలీలలు లాలలీలలు లాలలీలలు ఆనందం ఆనందం బాలనందం. చిరునడక పాపాయి తారాడేనే, హంసల్లే నిమిలల్లే నడయాడేనే. చిరునడక పాపాయి తారాడేనే, హంసల్లే నిమిలల్లే నడయాడేనే. చిరు పాప చిరునవ్వు లొలికించేనే, చిలుక కోరింకలని పలికించేనే. మా చిన్నారి బాలలీలలు లాలలీలలు లాలలీలలు ఆనందం ఆనందం బాలనందం. లలలి 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 లలలి. పిల్లలకి మన సాహిత్యమే కాక ఇతర భాషా సాహిత్యం కూడా పరిచయం అవసరం అనే దృష్టితో అన్నయ్య గారు ఇతర భాషల్లో ఉన్న పిల్లల కథల్ని నాటికలుగా అనువదించి ప్రదర్శిస్తూ ఉండేవారు. ఆంగ్లంలో ఉన్న ఫెయిరీ టైల్స్ని ఎన్నిటినో అన్నయ్య గారు అనువదించి రేడియోలో ప్రసారం చేశారు. రంగస్థలం మీద కూడా ప్రదర్శించారు. సిండ్రిలా, స్నో వైట్ ఇలాంటివి ఎన్నో మన పిల్లలు ఇతర భాషా సాహిత్యం తెలుసుకునేందుకు ఉపయోగించాయి. స్నో వైట్ అనే అమ్మాయి ఒక రాజకుమారి, చాలా అందమైన పిల్ల. ఆమె యొక్క అందానికి సవతి తల్లి చాలా ఈర్ష్య చెందుతుంది. అందువల్ల భటులతో స్నో వైట్ని చంపిరమ్మని ఆజ్ఞాపిస్తుంది. పాపం ఆ భటులు రాజకుమారిని చంపలేక అడవిలో వదిలేసి వెళ్ళిపోతారు.
స్నో వైట్ రాకుమారి తిరిగి తిరిగి ఒక గుహలోకి చేరుతుంది. అక్కడ 7 మరుగుజ్జులు ఉంటారు. స్నో వైట్ని చూచి వారు జాలిపడి ఆమెకు రక్షణ కల్పిస్తారు. 7 మరుగుజ్జుల రక్షణలో హాయిగా ఉంటున్న స్నో వైట్ రాకుమారి ఒక అందమైన రాకుమారిని వివాహం చేసుకుంటుంది. ఇది కథ. స్నో వైట్ 7 మరుగుజ్జులు ఈ నాటికలో ఒక భాగం ఇప్పుడు చూద్దాం. ఇందులో ఏడుగురు మరుగుజ్జులు కిరణ్ కుమార్, అజయ్ కుమార్, కృష్ణ కిషోర్, ఉమార్వణి, శైలజ, సాయి శైలేష్ పాల్గొంటున్నారు. చుట్టూ 7 కుర్చీలు, ఈ టేబుల్ మీద 7 ప్లేట్లు, 7 రొట్టెలు, 7 గ్లాసుల్లో పాలు కూడా ఉన్నాయి. అబ్బా, ఆకలేస్తుంది. ఒక రొట్టె ముక్క తింటాను. నిద్ర వస్తుంది, పడుకుంటాను. అమ్మాయి, నువ్వెవరు? నీ పేరేమిటి? స్నో వైట్. నువ్విక్కడికి ఎలా వచ్చావు? నేనా? భయపడకమ్మాయి, చెప్పు.
నాకేదో వింతగా ఉంది. అసలు మీరెవరు? అమ్మాయి, మేము 7 అన్నదమ్ములం, మరుగుజ్జులం. ఈ అడవిలో హాయిగా ఆనందంగా ఉంటాం. ఎవరికైనా అపాయం వస్తే సహాయం చేస్తాం. చెప్పమ్మా నీ సంగతి. నేనొక రాజకుమారిని. నా పేరు స్నో వైట్. మా తల్లి నా చిన్నప్పుడే చనిపోయింది. మా సవతి తల్లి చాలా చెడ్డది. నన్ను చంపమని 2 భటులకు రహస్యంగా చెప్పింది. వాళ్ళు నన్ను ఈ అడవిలోకి తీసుకొచ్చారు. నన్ను చూసి జాలిపడి చంపకుండా వెళ్ళిపోయారు. నేను తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. ఆకలేస్తే ఒక రొట్టె ముక్క తిని గ్లాసు పాలు తాగా. మంచి పని చేశావమ్మాయి. నీకేమీ భయం లేదు. నువ్వు ఇక్కడే మాతో పాటు ఉండు. నిన్ను మా సోదరిగా చూసుకుంటాం. నీకు ఇష్టమేనా? ఓ అలాగే. అయితే రండి ఆడుకుందాం. సినిమాగా తీసినప్పుడు ఈ బూరెల మొక్కుడు మరీ చిన్నదైపోతుందని అందులో పాటలు వగైరా మిళాయించారు. ఇప్పుడు ముందు బూరెల మొక్కుడు సినిమాలోని ఒక పాట విని తర్వాత బూరెల మొక్కుడు రుచి చూద్దురు గాని. నా వంతు డబ్బు తేవడం, దానంతు బూరెలుండడం, నా నోరు పూటలూరడం, బూరెలన్నీ నేతి నీడం. తింటే బూరెలు తినాలిరా, వింటే హరికథ వినాలిరా. తింటే బూరెలు తినాలిరా, వింటే హరికథ వినాలిరా. కంటే కలలే కనాలిరా, మరి ఉంటే జంటగా ఉండాలిరా. కంటే కలలే కనాలిరా, మరి ఉంటే జంటగా ఉండాలిరా. ఆ మా ఇంట ఎనరూకలు తెస్తే పొరిగింట విడమూకుడు ఇస్తే. మా ఇంట ఎనరూకలు తెస్తే పొరుగింట విడమూకుడు ఇస్తే. చెరచర బూరెలు వండేస్తా, చెరిసగమునే పంచేస్తా. ఆ ఆ ఆ పెసర పూర్ణపు బూరె అసలు తెలుగు బూరె. పెసర పూర్ణపు బూరె అసలు తెలుగు బూరె. నెయ్యింత వేసుకుని తింటాను, నెయ్యింత వేసుకుని తింటాను. తీయన్ని కలలెన్నో కంటాను, తీయన్ని కలలెన్నో కంటాను. వేగమే వేగవే ఓ బూరే, మా వారి కప్పుడే నోరూరే. వేగమే వేగవే ఓ బూరే, మా వారి కప్పుడే నోరూరే. మా కోక నీటికీడేరే, వేగమే వేగవే బూరే. వేగమే వేగవే ఓ బూరే,
మా వారి కపుడే నోరూరే. ఇంకా నాటకం చూడండి. ఈ నాటకంలో ఆఖరి ఘట్టం చూడండి. బాబోయ్, పర్వాలేదండి శెట్టి గారు, పర్వాలేదు. పోలీస్, నువ్వు వెళ్ళి ఒక భూతం ఇచ్చి పిలుచుకోరా. భూతమే, నా ఇంట్లో భూతమే. శెట్టి గారు భయపడకండి, భూతమే. ఓరిలా తప్పు. భూతం పట్టింది, వాళ్ళకే ఏమిటి అసలు సంగతి ఏమిటి? ఎప్పుడు పట్టింది? ఎవరికి పట్టింది? ఎలా పట్టింది? అది కాదు బాబయ్య, వీళ్ళు నాకు 2 నెలల అంత బాకీ ఉన్నారు. అది అడగడానికి వచ్చా. పిలిస్తే పలకరు లకరు, చూసుకుంటారు. ఓహో, అదా సంగతి. సరే, చూస్తాను. ఈ భూతాన్ని ఇప్పుడే వలయబడతాను. ఏయ్ పోలీస్, నీ లాఠీ కర్ర ఇవ్వు. జై హింద్, జై హింద్. అంబా పలకవే, జగదంబా పలకవే. ముందు ఈ అమ్మగారిని పలికిస్తాను. ఏయ్, మాట్లాడతావా? మాట్లాడా. 1 2 3 అనగానే పోయినట్లు ఓడిన వాళ్ళు ఈ మూగుడు తీసుకువెళ్ళి పొరిగింటి పుల్లమ్మ గారికి ఇవ్వాలి. ఇప్పుడు తనే ముందు మాట్లాడేశారు కనుక తనే వెళ్ళి ఇవ్వాలి. ఇయ్యండి. అలాగే, పోనీలేండి పాపం, ఇలా ఇవ్వండి, నేనే ఇస్తాను. ఏయ్ శెట్టి, ఇందుకా నన్ను పిలిచింది? ఏది నా మామూలు? నాకి మామూలా? ఇందుకా నన్ను పిలిచింది? నా ఫీజు మాట ఏం చేశావు? ఫీజా? నేను 3 నాడి పరీక్ష చేశాను. 3 పదుల 30 రూపాయలు, విజిటింగ్ ఛార్జ్ 20 రూపాయలు, మొత్తం కలిపి 50 రూపాయలు, ఓన్లీ 50. ఇది ఏంద్రో దృష్టిగా పుట్టించుకొచ్చిందిరా బాబు. ఈ పోలీస్ గానే ఈ పితూరి గాలించాడు. మిగిలినవి ఈ అపరాధంలో నాకు చాలా నష్టం వచ్చింది బాబయ్య. అదే 10,000 అనుకోండి దయచేస్తే. సరే, వేస్ట్ ఆఫ్ టైం. నీకు కూడా ఏదో తీసుకుంటా, ముందు దయచేయి. అమ్మయ్య, పీడ వదిలింది. దైవమా, ఈ అర్థ వసూలు చేయడానికి ఇదంతా వడ్డీ కాబోలు. ఓరిలా తప్పు. బాలానంద సంఘ స్థాపక సందీపకులకు, స్వర్ణోత్సవ జయహారతి సంస్కృతి వ్యాపకులకు, పుత్తడి బొమ్మను పూర్ణమను కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను. పుత్తడి బొమ్మను పూర్ణమను తీరలు సొమ్ములు తారగదెచ్చెను. పుత్తడి బొమ్మకు పూర్ణమకు, పుత్తడి
పౌత్రాభివృద్ధిరస్తు. దీర్ఘ సుమంగళి భవ. తల్లి తండ్రి దీవించి దీవెన వింటూ పక్కున నవ్వెను పుత్తడి బొమ్మ పూనమ్మ. పుత్తడి బొమ్మ పూనమ్మ. సింహనందర కౌగిట చేర్చెను కంటను పెట్టెను కన్నీరు. చిన్నల నందర కౌగిట చేర్చెను కంటను పెట్టెను కన్నీరు. అన్నల తమ్ముల అప్పుడు పలికెను పుత్తడి బొమ్మ పూనమ్మ. పుత్తడి బొమ్మ పూనమ్మ. అన్నల్లారా తమ్ముల్లారా అమ్మను అయ్యను కానండి. అన్నల్లారా తమ్ముల్లారా అమ్మను అయ్యను కానండి. బంగారు దుర్గను భక్తితో కొలవండమ్మలకమ్మ దుర్గమ్మ. బంగారు దుర్గను భక్తితో కొలవండమ్మలకమ్మ దుర్గమ్మ. ఆయా వేళల పూచే పూల ఆయా ఋతువుల పళ్ళన్నీ. ఆయా వేళల పూచే పూల ఆయా ఋతువుల పళ్ళన్నీ. భక్తిని కోసి శక్తికి ఇవ్వండమ్మలకమ్మ దుర్గమ్మ. భక్తిని కోసి శక్తికి ఇవ్వండమ్మలకమ్మ దుర్గమ్మ. నలుగురు కూర్చుని నవ్వే వేళల నా పేరు కపరి తలవండి. నలుగురు కూర్చుని నవ్వే వేళల నా పేరు కపరి తలవండి. మీ మీ కన్న బిడ్డలను కతికు ప్రేమను నా పేరివ్వండి. మీ మీ కన్న బిడ్డలను కతికు ప్రేమను నా పేరివ్వండి. బల బల కన్నుల కన్నీరొలికెను పుత్తడి బొమ్మ పూనమకు. బల బల కన్నుల కన్నీరొలికెను పుత్తడి బొమ్మకు పూనమకు. కన్నుల తుడుచుకు కలకల నవ్వెను పుత్తడి బొమ్మ పూనమ్మ. పుత్తడి బొమ్మ పూనమ్మ. వగచిరి వదినలు వగచిరి తమ్ములు. వగచిరి వదినలు వగచిరి తమ్ములు తల్లియు కంటను తడిబెట్టెం. వగ
వీడపోయెను పూర్ణమ్మ. ఏది పూర్ణమ్మ ఏమైంది? కన్నుల కాంతులు కలువల చేరెను, మేలిమి చేరెను మేని పసల్. హంసల చేరెను నడకల బెడగులు, దుర్గను చేరెను పూర్ణమ్మ. దుర్గను చేరెను పూర్ణమ్మ. దుర్గను చేరెను పూర్ణమ్మ. దుర్గను చేరెను పూర్ణమ్మ. పోదామా ఇళ్ళకు ఇప్పుడు పోదామా, పోదామా ఇక పోదామా ఇళ్ళకు ఇప్పుడు పోదామా. ఆటలు పాటలు నాటికలు నేటికి ఇక కాలిద్దామా. ఆటలు పాటలు నాటికలు నేటికి ఇక కాలిద్దామా. వచ్చే ఆదివారం నాడు మెచ్చుగా తిరిగి కలియుదమా. వచ్చే ఆదివారం నాడు మెచ్చుగా తిరిగి కలియుదమా. పోదామా ఇక పోదామా ఇళ్ళకు ఇప్పుడు పోదామా. పోదామా ఇక పోదామా ఇళ్ళకు ఇప్పుడు పోదామా. పోదామా ఇక పోదామా. Manager is here. You are safe in the manager's hands. Stage manager. So this is the contrast. Oh, అయిపోయింది నాకు. So the child artist, madam. I was acted with Yes, NTR. former CM. Small, yes. Andhra Balananda Sangam, the Children's Theatre Festival competitions for the year 1989-90. The list of prize winners. The first prize goes to M. Krishna Chaitanya, Andhra Balananda Sangam. The second prize goes to W.V.S. Ashwini Kumar of Andhra Balananda Sangam.